ఫ్రెండ్స్ ఈరోజు 8:30కి లేసా. అదే అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉంటే దబిడే మా అత్తమ్మ కప్పేసారంటది, సంవత్సరాలు ఎవరైనా ఇంతసేపు నిద్రపోతారా అని. నైట్ 12 అయిపోయింది అనమాట. అందువల్ల ఇప్పుడు లేచి అప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి సో వీడియో తీస్తాను. ఈరోజు కూడా ప్రోటీన్ అని చెప్పి వచ్చా. కాకపోతే నేను నా జిమ్కి వెళ్ళాను కదా, ఫుల్ బాడీ పెయిన్స్. నా ఒంట్లో ఇప్పుడు ఎన్ని జాయింట్స్ ఉన్నాయి, ఎన్ని ఎముకలు ఉన్నాయని తెలుస్తుంది అనమాట. ప్రతి దగ్గర పెయినే. సో మొత్తం కంప్లీట్ ఎక్సర్సైజ్ చేశాను నిన్న. అన్ని చేతులకి, కాళ్ళకి, మెడకి, నడుముకి, అన్నిటికీ. సో ఒకే రోజు అన్ని ఎక్సర్సైజులు చేసి అందులో 1 ఇయర్గా ఏం లేదు, వాకింగ్ తప్పితే ఏం లేదు కదా. ఫుల్ పెయిన్స్. ఆ జిమ్ ట్రైనర్ చెప్పాడు, మేడం ఫస్ట్ డే కదా మీకు బాగా పెయిన్స్ ఉంటాయి, అలా నెక్స్ట్ డే ఎగ్గొట్టద్దు అని చెప్పాడు. ఈరోజు కూడా వెళ్దాం. అట్లీస్ట్ ఒక 10 days అన్న పట్టుద్దేమో. చాలామంది నిన్న కమెంట్స్లో చెప్పారు, జిమ్ ఎందుకు అక్క, యోగా చేయొచ్చు కదా అని చెప్పి. కానీ యోగాలో అంత తొందరగా బెల్లీ ఫ్యాట్ తగ్గుద్దా అని చెప్పి నాకు ఎందుకో డౌట్. సో ఇది జిమ్మే తొందరగా తగ్గుద్దేమో అనిపిస్తుంది. మళ్ళీ దానితో వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా చెప్పారనమాట. సారీ, డైట్ కూడా చెప్పారు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవద్దని చెప్పారు. కానీ నాకైతే డైట్ అయితే మనం తినేదే కొంచెం, మళ్ళీ దానిలో కూడా తినకుండా ఏంటి అబ్బా అనిపిస్తుంది. సో నేను డైట్ అయితే ఫాలో అవ్వట్లేదు. సో ఇంకా 1 month తర్వాత 1 kg అయినా తగ్గుతానా లేదా అనేది చూద్దాం. సో ఈరోజు యాజ్ యూజువల్ మనం మల్లెపూలు పూసే కోసుకొచ్చేద్దాం. తర్వాత నెక్స్ట్ ఈరోజు ఏవేమి ప్రిపరేషన్ చూసేద్దాం. వచ్చేయండి. నాకు మల్లెపూలు రోజు 2-3 అలా పూస్తూ మంచి వాసనతో అక్కడ చెట్టు దగ్గరకు పోతే కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది. సో పెట్టేసుకున్నాను. తర్వాత నాకు ఆ గార్డెన్లో అక్కడక్కడ ఆకులు రాలున్నాయి. డైలీ క్లీన్ చేయను కానీ ఆల్టర్నేటివ్ డేస్, వన్స్ ఇన్ 2 days అలా క్లీన్ చేస్తూ ఉంటాను. కానీ అక్కడక్కడ ఆకులు రాలుతుంటాయి కదా, దాని వరకు ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. డైలీ నాకు అనిపిస్తే, చెత్తగా ఉంది అనిపిస్తే క్లీన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే గార్డెన్ మరి అక్కడక్కడ చెత్తగా ఉంటే బాగుండదు కదా, సో ప్రశాంతంగా కూడా అనిపించదు. అందువల్ల ఇలా చేస్తూ ఉంటాం. మనకు మన ఇంటికి పావురాలు వచ్చి వాటర్ తాగేసి వెళ్తూ ఉంటాయి. అప్పుడప్పుడు నూకలు ఉన్నాయి, అవి వేస్తూ ఉంటాను. కానీ ఎప్పుడు మనం షూట్ చేసి మీకు పెడదామన్నా కూడా అవి ఎగిరిపోతూ ఉంటాయి. అందువల్ల పెట్టలేక ఇట్లా పెట్టేసాను అనమాట. ఫస్ట్ అలా పెడితే కింద కొంచెం మట్టిగా పడతా ఉంది. సో ఈ బుట్ట కూడా బాగుంది కదా, కలర్ఫుల్గా, అందువల్ల దీన్ని పెట్టా. కానీ ఇట్లో కొంచెం వాటర్ వేయడానికి చాలా కష్టంగా ఉంది. ప్రణవ్ ఏమంటాడంటే బాటిల్కి కొంచెం చిల్లేసి ఇట్లా ప్రెస్ చేయమా చాలు అంటాడు. కానీ పక్కనంతా స్ప్రెడ్ అవుతుంది.
అందువల్ల డైలీ ఇది ఒక పెద్ద పని నాకు. కాకపోతే ఏంటంటే ఈ చెట్టుకి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 2 days వాటర్ పోయిపోయినా కూడా పర్లేదు. కాకపోతే నేను ఫుల్ డ్రై అయిపోతుంది కదా, కొద్దిగానే పోస్తామని చెప్పి డైలీ పోస్తున్నా. చూసారా మనీ ప్లాంట్ అలానే ఉంది, రాలేదు. తర్వాత మనీ ప్లాంట్ ఎవరైనా బాటిల్లో వేస్తే డైలీ వాటర్ చేంజ్ చేస్తాము అని చెప్పారు. నాకు తెలియదు. కాకపోతే నేను ఎప్పుడు మనీ ప్లాంట్ వేసినా నాకు సరిగా రానే రాదు, అదేంటో తెలియదు. ఎప్పుడు ఎక్కడ కూడా ఒక్కొక్కరి ఇంట్లో నలుకోపోయి ఉంటుంది, కానీ మనీ ప్లాంట్ నాకు అసలు ఎప్పుడు రానే రాదు. కానీ శీతల్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి వేసిపోయాడు ఒక బాటిల్లో, అది మాత్రం పెట్టున్నాను. కానీ అది కూడా ఒక్కొక్కసారి పండు పడిపోతున్నాయి ఆకులు. కానీ పర్లే, ఉంది, బతికైతే ఉంది. దీనికి వాటర్ పోసేసా. తర్వాత వీటిల్లో కూడా వాటర్ చేంజ్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. సో తగ్గిపోతూ ఉంటాయి, చూసారా? నిండా పోసాను, తగ్గిపోయింది చూసారా? సో ఏర్లు మొత్తానికి బాగా పాకిపోయాయి ఇంతవరకు. సో ఇందులో వాటర్ చేంజ్ చేసుకుని వచ్చేస్తానే మీ దగ్గర. ఇట్లా పెట్టా, దీనికి కూడా వేర్లు వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు గిఫ్ట్గా అన్ని చెట్లే ఇద్దాం అనుకుంటున్నా. సో ఇదైతే కొంచెం చెట్లు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి. వీటికి కూడా బాగా చిన్న పిల్లకలు వస్తూ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఆ ఇంట్లో కూడా ఉంది, దానిలో కూడా పోసేసి వచ్చేద్దాం. ఇక్కడ పెట్టాను అనమాట శీతల్ వాళ్ళ అబ్బాయి వేసిన చెట్టు. సో ఈ బాటిల్లో కూడా డైలీ వాటర్ చేంజ్ చేయాలని చెప్పారు ఎవరు, నాకైతే తెలీదు. కానీ ఒక అమ్మాయి మాత్రం అక్క నేను ఎప్పుడో పోసి పెట్టాను, మనీ ప్లాంట్ అయితే బాగా పెరిగిపోయింది, నేనైతే వాటర్ చేంజ్ చేయలేదు అని చెప్పింది. కానీ నేను డైలీ చేంజ్ చేయను, కానీ వన్స్ ఇన్ 2 days 3 days అలా చేంజ్ చేస్తూ ఉంటాను వాటరు. ఏదో ఒక వాటర్ ఒక స్మెల్ లాగా వస్తుంది, అందువల్ల నేను చేంజ్ చేస్తూ ఉంటాను. కానీ వేర్లు అయితే బాగా వచ్చేసాయి బాటిల్లో. కాకపోతే నేను ఇక్కడ ఎక్కడ పెట్టాలో దీన్ని అర్థం కాక ఈ మిర్రర్ దగ్గర పెట్టానన్నమాట. కానీ ఎందుకో నాకు బాగా అందంగా అనిపించింది మిర్రర్ చుట్టూ ఇలా డెకరేట్ చేస్తే. సో మీకు ఎలా అనిపించింది? ఇక్కడ ఈ ప్లేస్ ఈ మనీ ప్లాంట్కి బాగుందా లేదా అనేది కూడా కమెంట్స్లో చెప్పండి. లేదా మన ఇంట్లో వేరే ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది కూడా. ఇది ఎవరైనా చూస్తే ఆర్టిఫిషియల్ లాగా ఉంది కదా అని అనిపిస్తుంది. ఇది మాత్రం మీరు కమెంట్లో చెప్పండి. తర్వాత మనకు బెడ్రూమ్లో కూడా నేను అక్కడక్కడ పెట్టాను, కానీ వీటిని మెయింటెనెన్స్ చేయడం కష్టంగా ఉంది కాబట్టి హాల్లో ఒక 10 pots, ఇక్కడ ఒక 10 pots పెట్టేశాను. సో దీనిలో కూడా అన్ని డైలీ వాటర్ వేయాల్సినట్టుంది, ఎందుకంటే దీనికి డ్రైన్ లేదనమాట. అంటే ఎక్కడ కూడా ఆ చిన్న పార్ట్స్ హోల్ లేదు కాబట్టి దానికి కారిపోతూ ఉంటుంది ఎక్కువ పోస్తే. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మనకు ఇండోర్ ప్లాంట్స్ కూడా డైలీ కొంచెం పోస్తే సరిపోతుంది. నార్మల్గా అయితే మనం వీక్లీ వన్స్ పోస్తే సరిపోద్ది. ఇంకా బాగా ఎండగా ఉంటుంది కాబట్టి డైలీ కొద్దిగా, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వాటర్ వేసుకుంటే బాగుంటుంది. సో మొత్తానికి మన మొక్కల పని అంతా ఈరోజు అయిపోయింది. తర్వాత పాలు, సో పొద్దున్నే కాఫీ తాగాలి కదా, సో పాల కోసం వెళ్తున్నాను. సో ఇది మీరు చూసినట్లయితే ఇది నేను ఆన్లైన్లో బుక్ చేశాను. సో వాళ్ళైతే ఆ గ్రీన్ బ్యాగ్ ఉంది కదా, సో అది మనం కోల్డ్గా వేస్తే కోల్డ్గానే ఉంటుంది, హాట్గా వేస్తే హాట్గానే ఉంటుంది అనమాట. ఆ ప్యాక్ ఇది. సో వాళ్ళు మార్నింగ్ ఎప్పుడు వేస్తారో తెలియదు,
నేను లేసేటప్పటికే ఉంటుందన్నమాట. సో ఇది మామూలుగా మన బయట ప్రైస్‌కే దొరుకుతూ ఉంది. నేను అమెజాన్‌లో బుక్ చేశాను. సో ముందైతే చాలా కష్టపడేదాన్ని డైలీ పాలు తీసిచ్చేవాళ్ళు లేకుండా. సో ఇప్పుడు నాకు చాలా ఈజీగా ఉందన్నమాట. ఒకవేళ మనకు 1 డే వద్దంటే కూడా మనం మెసేజ్ పెట్టేయొచ్చు. నేనైతే 1 మంత్‌కి బుక్ చేసుకున్నాను. ఏ రోజైతే మనకు వద్దో ఆ రోజు మనం మెసేజ్ పెడితే వాళ్ళు మనకు పాలు ఎయ్యరన్నమాట. సో నాకిది చాలా బాగుంది. మీరు కూడా ఫాలో అవ్వండి కావాలంటే. ఈరోజైతే మన టీ తాగబుద్ధి కాలేదు. మంచి కాఫీ పెట్టుకుందాం. సో ఫిల్టర్ కాఫీ. యాక్చువల్గా ఏమైందంటే లువా కాఫీ పౌడర్ తెచ్చాను కదా, అది చిన్న ప్యాకెట్ 600 రూపీస్. కానీ అది ఎంతో బాగాలేదు. సరే దాన్ని వాడేద్దామని మొత్తం 600 రూపీస్ కాఫీ పొడి దీనిలో పోసేసా. అట్లీస్ట్ వాడి ఖాళీ చేసేద్దామని చెప్పి. సో మొత్తానికి దీన్ని 2 రోజుల తర్వాత ఖాళీ చేద్దాము. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last and to believe. ఎంత పోసినా కలర్ రావట్లే. చూడండి లోపల ఎలా ఉందో. ఇంత డికాషన్ ఆల్మోస్ట్ చాలా పోసాను కదా, అయినా కలర్ రాలా. నాకైతే బాగా స్ట్రాంగ్గా తాగడం ఇష్టం. వేస్ట్ అనిపించింది. 600 రూపీస్ పెట్టి అది కొనడం అయితే వేస్ట్ అనిపించింది. అస్సలు నచ్చలే నాకు. టేస్ట్ అయితే అస్సలు నచ్చదా. బట్ ఏదో ఖాళీ చేయాలి కాబట్టి తాగుతున్నా. ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాం అర్థం కాలేదు. డైలీ ఎక్కువ దోశ తింటుంటాం, ఎందుకంటే నాకు ఈజీ దోశ వేసేది. సో ఈరోజు ఏం చేద్దాం. సో వెజిటబుల్ కట్ చేసి పెట్టున్నాం, ఉన్నాయి కొన్ని. యాక్చువల్గా కట్ చేసి ముందు పెట్టుకోకూడదు వెజిటబుల్. నాలాంటి సోంబేర్లు అయితే కట్ చేసి ముందు పెట్టుకుంటారు. సో వాటిల్లో ఏం చేద్దాం. ఈరోజు కొర్రలతో ఏమైనా చేద్దామా. ఇప్పుడు దోశ ఇడ్లీ కాకుండా కొర్రలతో ఏదైనా చేద్దాం. నా దగ్గర కొర్రలు సామర్లు ఉన్నాయి. సో అవి మీకు చూపిస్తాను. వాటితో ఈ 2 మన దగ్గర ఉన్నాయి. కాకపోతే ఈ ముందు రోజు నైట్ నానబెట్టాలి. సో ఇదైతే కొంచెం రవరవగా ఉంది కాబట్టి ఇది ఇప్పుడు నానబెట్టేద్దాం. అట్లీస్ట్ చేసేటప్పటికి ఒక 1/2 అవర్ పట్టదు కాబట్టి సరిపోద్దేమో. సో దీంతో మనం ఉప్మా చేద్దామా లేదా కిచిడీ లాగా చేద్దామా అని చూద్దాం. ప్రస్తుతానికి నానబెడదాం. సో మీలో ఎంతమంది కొర్రలు సామర్లు తింటారు? ఏంటో ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు ఇది తినండి, అది తినండి, ఇది హెల్త్, అది హెల్త్ అని చెప్తుంటారు. మొత్తానికి మనమైతే ఏం పాటించాలో ఏం తినాలని అర్థం కావట్లేదు అనమాట. సో దీనిలో ఒక 1.5 గ్లాస్ తీసుకున్నా. సో ఇది కొంచెం రవ్వగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కువసేపు నానబడలేదు అనుకుంటున్నా. కాకపోతే అందరూ చెప్తారు ఒక 1 డే నైట్ ముందు నానబెట్టండి. కానీ నేనైతే అవసరం లేదన్నమాట. చూడండి ఎంతసేపు నానాలి. మళ్ళీ కొద్దిసేపు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేద్దాం. సో ఇలా కాఫీ అయిపోయింది.
ఎందుకు మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేయాలనిపిస్తుంది. సో నేను కాఫీ పెట్టుకున్నాను కాబట్టి మళ్ళీ టీ ప్రిపేర్ చేయాలి మా వారి కోసం. సో అందుకే నేను డైలీ 2 ఐటమ్స్ పెట్టలేక నేను కూడా కాంప్రమైజ్ అయ్యి టీయే తాగేస్తుంటాను. సో ఈరోజు మనం టీలో ఏమి వేస్తామంటే, ఈరోజు నా దగ్గర నాటు రోజా రెక్కలు ఉన్నాయి. సో నాటు రోజా రెక్కలు వేసి ఈరోజు టీ ప్రిపేర్ చేయబోతున్నాను. ఈరోజు అయితే ఏం వేయలేదు, ఉత్త రోజా రెక్కలతోనే. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను టీ పొడి, పాలు, అంతే, ఇంకేం వేయలేదన్నమాట. అంటే ఏం వేయలేదంటే అట్లని కాదు, ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేయలేదు, ఓన్లీ నాటు రోజా రెక్కలు. మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ నాటు రోజా రెక్కలు మాత్రం వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది టీ తాగుతూ ఉంటే. అలా అనేసి మీరు ఏ రోజా రెక్కలు అంటే ఆ రోజా రెక్కలు వేయకండి, బాగుండదు. ఓన్లీ నాటు రోజా రెక్కలు మాత్రమే, అది గుర్తుంచుకోండి. సో నాకు ఈ కాఫీ ప్రశాంతంగా తాగాలంటే ఇష్టం, చల్లగా పోతే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఆ ఉడికే లోపల మనం టీ తాగేసి వచ్చేద్దాం. ఇక్కడ మెయిన్ గ్రానైట్ వేయడానికి కారణం ఏంటంటే, ఆ కిచెన్లో అలా ఎవరైనా మనకి గెస్ట్లు వచ్చినా ఇక్కడ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ వంట చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూర్చొని మనం గార్డెన్ ఎంజాయ్ చేయొచ్చు అనే పర్పస్తో ఈ గ్రానైట్ వేయడం జరిగింది. ఘాటుగా ఉంది, టేస్ట్ అయితే అసలు లేదు. అందరూ ఏదో లువాక్ అని ఎగురు పడుతుంటారు, కానీ నాకైతే అసలు ఏం బాగాలేదు. ఎంత డికాక్షన్ వేసుకున్నా కూడా నాకు అసలు అది రాలేదు. కాఫీ తాగాలన్నా ఆశ చచ్చిపోతుంది అనమాట, ఇలాంటి కాఫీ తాగితే. అలా ఉంది ఈరోజు. తర్వాత నేను మొత్తం అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళి ఏదైనా కామెంట్స్ వచ్చాయా వాటికి రిప్లై ఇవ్వడం, తర్వాత ఏదైనా ఎడిటింగ్ ఉంటే మధ్యలో చేసుకుంటూ ఉంటాను. కంటిన్యూస్గా అయితే పని చెయ్యను, ఎందుకంటే ఇప్పుడు మనకు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 or 2 hours ఇలా స్పెండ్ చేస్తాను వీడియో వర్క్స్తో. తర్వాత మళ్ళీ లంచ్కి రెడీ చేసుకుంటాను నార్మల్ టైంలో. లేదు అంటే పిల్లలకైనా స్కూల్ ఉన్నట్లయితే మార్నింగ్ 7:30 లోపల మొత్తం పని అంతా అయిపోతూ ఉంది. తర్వాత ఇక్కడ ఎంత డస్ట్ అంటే మా ఇంట్లో ఎక్కడ చూసినా డస్టే. కనీసం ఇప్పుడు క్లీన్ చేసేసి ఒక 10 minutes తర్వాత చూస్తే మళ్ళీ ఇక్కడ డస్ట్ ఉంటుంది. సో ఆ విధంగా మొత్తం కూడా రోడ్డు పక్కన ఎప్పుడు ఇల్లు ఉండకూడదు, కొంచెం లోపలగా ఉంటే బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది. దుమ్ము క్లీన్ చేయలేక నాకు. చాలా మంది రోడ్డుకు దగ్గరగా ఉంటే బాగుంటుంది ఇల్లు అనుకుంటారు, కానీ దయచేసి రోడ్డు దగ్గర మాత్రం ఇల్లు అస్సలు కట్టుకోకండి. అసలు అపార్ట్మెంట్ కూడా రోడ్డుకి దగ్గరగా కొనుక్కోకండి. మనం ఓన్లీ మనకు వాకబుల్ డిస్టెన్స్లో రోడ్ ఉందా లేదా అని చూస్తాం, కానీ మొత్తం పొల్యూషన్ అంతా మన ఇంట్లోనే ఉంటుంది. సో మొత్తానికి కొంచెం ఇంటీరియర్గా కొనుక్కుంటే బాగుంటుంది ఇల్లు కొనుక్కునే వాళ్ళు. అది నా బెస్ట్ అడ్వైజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పొల్యూషన్తో చచ్చిపోతున్నాం. మొత్తం నేను అసలు విండోలు కానీ డోర్లు కానీ అన్నీ క్లోజ్ చేసి ఉంటాను. మార్నింగ్ ఈవినింగ్ కాసేపు తీసి పెడతాను, ఎందుకంటే మనకు ఫ్రెష్ ఎయిర్ లోపల రావాలి కాబట్టి. మిగతా టైం అంతా క్లోజ్ చేసి ఉంటాను. క్లోజ్ చేసున్నా కూడా ఆ కిటికీలకి ఆ డోర్స్కి మధ్యలో సన్న గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ కూడా చాలన్నమాట వాటికి లోపల డస్ట్ వచ్చేదానికి. మరి మా టీపాయ్, డైనింగ్ టేబుల్ అవన్నీ కూడా జస్ట్ మన బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసిన ఒక 5 minutes కూడా బాగుండు, మళ్ళీ యథావిధిగా డస్ట్ వస్తుంది. ఎవరైనా కొత్తగా మన ఇంటికి వస్తే వీళ్ళు అసలు క్లీన్ చేసుకోరా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా రోడ్డు పక్కన ఇల్లు ఉన్న వాళ్ళ కష్టాలు అన్నమాట ఇవి. సో మీలో ఎంతమందికి రోడ్డు పక్కన ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే ఒపీనియన్ చేంజ్ చేసుకోండి. ఇది నా రిక్వెస్ట్ అనమాట. నేను ఆల్రెడీ అనుభవిస్తున్న బాధ ఇది, డస్ట్తో వేగలేక. తర్వాత మనం వీడియోకి వచ్చేసినట్లయితే ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. దీని కంటిన్యూవేషన్ నిర్మలారెడ్డి కార్నర్ ఛానల్లో మీరు చూడొచ్చు. ఎందుకంటే పెద్ద లెంతీ అయితే మీకు బోర్ కొడుతుంది కదా అని చెప్పి. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు దీని కంటిన్యూవేషన్ నిర్మలారెడ్డి కార్నర్లో చూడండి. Thank you friends, thank you so much.